హే గైస్! ఐ హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ గ్రేట్. సో, ఇవాళ ఆఫీస్‌కి వెళ్ళంగానే ఏదో డెకరేషన్ అయితే జరుగుతుంది. ఎందుకో నాకు కూడా తెలీదు. ఇంకా ఆఫ్టర్‌నూన్ తిన్నాక జస్ట్ వాకింగ్ అని బయటకొస్తుంటే సడెన్‌గా రెయిన్ పడ్డది. సర్లే చూడ్డానికి బావుందని కొంచెం ఫోటోగ్రఫీ స్కిల్స్ అయితే చూస్తున్నావా వాడా. వాడి చేష్టలు, వాడి బిల్డప్పును. ఇంకా క్లైమేట్ అయితే చాలా అంటే చాలా బావుంది. ఇంక నాకైతే మోమోస్ తినాలనిపించింది. ఇన్‌స్టాలో అయితే ఒక రీల్ సేవ్ చేసుకున్నా. అక్కడికెళ్తున్నా. అన్నట్టు ఇక్కడ నేను డీమార్ట్ చూశానండోయ్! 3 ఇయర్స్ ఆఫ్ మై జర్నీలో నేను ఫస్ట్ టైమ్ డీమార్ట్ చూశా. అన్నట్టు నేను ఎక్కడికొచ్చానో చెప్పలేదు కదా! టేస్ట్ ఆఫ్ డార్జిలింగ్. ఇదైతే గ్రేటర్ నోయిడాలో ఉంది. నేను గ్రేటర్ నోయిడాకి రావడం ఫస్ట్ టైమ్. నేను ఆర్డర్ చేసిందయితే జ్యూసీ మోమోస్ ఇంకా లాఫింగ్. టేస్ట్ అయితే వేరే లెవెల్. ఇంకా స్పైసీ తర్వాత స్వీట్ కావాలిగా. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. దగ్గరలో బెల్జియం వఫుల్స్ ఉంటే అక్కడికెళ్ళాము. ఇంక మెను మొత్తం చూసి ఎప్పటిలాగానే లోటస్ బిస్కో వఫుల్ అయితే ఆర్డర్ పెట్టా. ఇక One వెయిటింగ్. eternity later. ఫైనల్లీ నా ఆర్డర్ అయితే రెడీ అవుతుంది. ఎప్పుడు నేను వఫుల్ సెంటర్స్‌కి వెళ్ళినా ఫస్ట్ నేను సెర్చ్ చేసేదైతే లోటస్ బిస్కోఫే. చాలా మందికి నచ్చదు. కానీ ఏమో నాకైతే చాలా అంటే చాలా ఇష్టం. సో జూలై 16థ్ అయితే ఆఫర్ ఉండే ఎవ్రీ వఫుల్ అట్ 100 అని. ఐ హోప్ ఆ షార్ట్ మీ అందరికి రీచ్ అయ్యి మీరు వెళ్ళారని అనుకుంటున్నా. ఇఫ్ ఇన్ కేస్ చూడలేదంటే మాత్రం నెక్స్ట్ ఇలాంటి వాటికి వస్తే సబ్స్క్రైబ్ చేయండి. సో ఆఫ్టర్ ఎ లాంగ్ వెయిటింగ్ నా వఫుల్ అయితే రెడీ. నాకు వఫుల్స్ అయితే విత్ ఐస్ క్రీమ్స్ చాలా ఇష్టము. సో క్రంచీ వఫుల్ ఇంకా ఐస్ క్రీమ్ అస్సలు హెవెన్. తర్వాత రిటర్న్ నోయిడాకి వెళ్ళాలి. అదే మా ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడైతే బీభత్సమైన ట్రాఫిక్ ఉంటది. ఈవెన్ బెంగళూరుకి కూడా కాంపిటీషన్ ఇస్తాం ఈ టైంలో. అవుద్దని అన్నిసార్లు అడిగారు ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి చంపడానికి? వచ్చేటప్పుడు కూడా ఇంత ట్రాఫిక్ ఉండే. అయినా ట్రాఫిక్ ఉంటే ఏంటి లేకపోతే ఏంటి, మనమైతే హ్యాపీగా వెనకాలకు వచ్చిందేదేగా. ఇంకా ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. మా ఇంటి దగ్గరలో ఒక ఐస్ క్రీమ్ బండి కనిపించింది. ఇంకా ఐస్ క్రీమ్ కొనుక్కొని ఇంటికైతే వెళ్ళిపోయాము. आज के लिए फिलहाल इतना ही। आपकी तरह मैं भी मायूस हूँ, लेकिन उम्मीद पर दुनिया कायम है। दिल दुखा है लेकिन टूटा तो नहीं है, और उम्मीद का दामन छूटा तो नहीं है। इसलिए